తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎంతో ప్రేమతో ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్కు ఓట్లు వేశారని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం సమీపంలోని హోటల్ గోకుల్ గ్రాండ్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి కొణిదెల నాగేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు ఎంతగానో సహకరించి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే వర్మకు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసు, అజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, గంటా స్వరూప పాల్గొన్నారు. ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేస్తారు. లవ్, ప్రేమ, ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమతో ఓటేసింది. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా ఇంకే కులాలు, మతాలు అన్నీ ఒక కులము, ఒక మతం అనేది లేదు. ఎందుకంటే చూసాం రిజల్ట్స్ రావాల్సింది ఏముంది. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను, గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసు. ఇలాంటి విషయాలు ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ బోర్డర్ ప్లేస్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయాం. ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయాం, అందరితో రోజు అన్న అక్క చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే, మళ్ళీ మనం పోతున్నాం అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, మా క్యాడర్ కానీ, అలాగే పిఠాపురం జన మొత్తం జనాలని మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మర్చిపోం, గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో నేను అర్థం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కట్టేస్తారు నీ ఓట్లు. దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం, ఎస్పీ సతీష్ కుమార్ పగడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణలో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. కాకినాడ సిటీలో 72%, రూరల్లో 73%, జిల్లాలో 75% పోలింగ్ జరగడం అభినందనీయమన్నారు. జేఎన్టీయూ లైబ్రరీ హాల్లో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ జోగ్పాల్, జిల్లా ఎన్నికల అధికారి నివాసులకు పౌర కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. పౌర సంఘం చేపట్టిన కరపత్రాల పంపిణీ, స్వచ్ఛంద ఓటర్ చైతన్య ప్రచార వాహనయాత్ర గురించి కలెక్టర్ నివాస్ ప్రత్యేక ఎన్నికల అధికారి జోగ్పాల్కు వివరించి ప్రశంసించారు. రూరల్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్ల కిషోర్, సిటీ రిటర్నింగ్ అధికారి కమిషనర్ జె వెంకటరావు, నగర డీఎస్పీ కె హనుమంతరావు పకడ్బందీగా ఎన్నికల సర్వీస్ నిర్వహించారని పేర్కొన్నారు. 2024-29 ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేపట్టింది. కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు ఈ కాకినాడ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అద్భుతమైనటువంటి నిర్వహణ చేయించారు. శాంతి భద్రతల
పర్యవేక్షణలో కింది స్థాయిలో సిబ్బంది అందరి చేత కూడా విధి నిర్వహణని బాధ్యతాయుతంగా నిర్వహణ చేయించారు. అదేవిధంగా ఆర్డీఓ కాకినాడ రూరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఇట్ల కిషోర్ గారు, కమిషనర్ వెంకట్రావు గారు, నగర డిఎస్పీ హనుమంతరావు గారు విధి నిర్వహణ కంటే బాధ్యతమైనటువంటి పౌరుల కంటే చాలా చక్కగా సేవలు చేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వచ్చేసినటువంటి రాజేష్ జోగ్పాల్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. పోలింగ్ బాట పట్టినటువంటి యువజనులకి, సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నగర పౌరులందరూ కూడా ఈ జిల్లా అధికారులందరికీ కూడా అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు నిన్న యోగితో కలిసి మోడీ భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవాల్టి ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో పాటు ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. కాగా వారణాసి నుంచి మోడీ నామినేషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి. 2014లో వడోదర వారణాసిలో పోటీ చేసిన ఆయన 2 చోట్ల గెలుపొందారు. దాంతో వడోదరలో రాజీనామా చేసి వారణాసి ఎంపీగా కొనసాగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో భారీగా నమోదైన పోలింగ్, పోస్టల్ బ్యాలెట్తో కలిసి 81% అంచనా వేసిన ఎన్నికల కమిషన్. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వర్ష సూచన. 19వ తేదీ నాటికే అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ. ప్రభుత్వానికి సానుకూల ఓటింగ్ నమోదైందన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. రాజకీయ చైతన్యానికి ఇదో కార్ఖానమని స్పష్టం. పిఠాపురం ప్రజలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు కృతజ్ఞతలు. ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటే స్పష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.